నిన్న మొన్నకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక వైసీపీ నాయకుడు అని వైఎస్ఆర్సీపీలు చెప్తున్నారు. ఆయన ఒక జూదం ఆడిండు, ఆ జూదం ఆడి ఆత్మహత్య చేసుకుని పోతే ఆయన విగ్రహం పెట్టడం ఏందని చెప్పేసి అని మిగతా ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ చెప్పారు. వాస్తవంగా దానికి వచ్చిండు ఏది, ఒక వైసీపీ నాయకుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ విగ్రహావిష్కరణకు జగన్ వచ్చిండు. జగను పొద్దున బయలుదేరిండట. ఆ సమావేశం సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు. ఇదే తాడేపల్లి నుంచి వెళ్ళి ఆ ప్రాంతానికి ఏదైతే ఆ విగ్రహావిష్కరణ ఉందో ఆ విగ్రహావిష్కరణ ప్రాంతానికి సుమారు 80 కిలోమీటర్లు ఏమో ఉంటుందట. ఆ 80 కిలోమీటర్లకు ఎన్ని గంటలకు బయలుదేరితే, గంట ముందు 5 గంటలకు ప్రోగ్రాం ఉంటే 4 గంటలకు బయలుదేరితే ఆ ప్రోగ్రాంకి వస్తాడు. కానీ పొద్దున 8 గంటలకు టిఫిన్ చేసి బయలుదేరిండు. పొద్దున 8 గంటలకు టిఫిన్ చేసి బయలుదేరితే ఆ ప్రోగ్రాం వరకు టైం వరకు వచ్చిండు. మరి ఈ టైంలో ఏం చేసిండంటే, ఏ ఊరుంటే ఆ ఊర్లో కార్యకర్తలు స్వాగతం పలకడం, ఏదో ఒక న్యూసెన్స్ చేయడం, అంటే స్వాగతం పలికి అది ఇది చేయడం చేసారు మొత్తం మీద. అయితే చివరిగా మొత్తం మీద ఆ విగ్రహావిష్కరణ దగ్గరికి వస్తే అక్కడ కొన్ని ప్లకార్డులు, ఫ్లెక్సీలు అన్నీ కనబడ్డాయి, మనకు మీడియాలో కూడా కనబడ్డాయి. రప్పా రప్పా నరుకుతాం అని అవి పెట్టిరు ప్లకార్డులు. దానికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడుతూ రఫా రఫా నరుకుడు మంచిదే కదా అనే మాట మాట్లాడింది. అంటే ఈ మాటలన్నీ కూడా ఈ ఫస్ట్ టైం నేను వినడం. ఏ రాజకీయం, తెలంగాణ రాజకీయాలలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, ఈ రపా రపా నరుకుతాం అని డైరెక్ట్గా సూటిగా ఆ ప్లకార్డులు ప్రదర్శించడం చాలా రాజకీయాలలో ఇదంతా కూడా రాజకీయాలు కలుషితమవుతున్నాయని చెప్పుకోవడం కోసం. పోనీ జగన్ దాన్ని ఖండించిండా, వైసీపీ నాయకులు తెలియక పెట్టిర్రు, మళ్ళీ అట్లా జరగకుండా చూసుకుంటా, అది మంచి పద్ధతి కాదు, హింస రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కు తగవు, హింస వద్దు, మన రాజకీయాలను రాజకీయంగానే చేసుకుందాం అని చెప్పేసి ఒక మాట మాట్లాడిండా. రప రప నరుకుతాం అంటే మంచిదే కదా, పొట్టెళ్ళు బలిచ్చినట్టు బలిస్తాం మంచిదే కదా అనే మాటలు మాట్లాడారు. అంటే హింస రాజకీయాలను ప్రోత్సహించే విధంగా జగన్ మాటలు ఉన్నాయి. ఇంకా మరి అధికారంలో లేనప్పుడే ఇట్లా ఈ హింసా రాజకీయాలను ప్రోత్సహించేటువంటి మాటల్ని జగన్ ప్రోత్సహిస్తుంటే, ఒకవేళ అధికారంలోకి వస్తే నిజంగానే నరికి చూపిస్తారేమో అనేటువంటిది సందేహం కలుగుతుంది కదా. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికారైనా, ఏ మామూలు వ్యక్తి అయినా సరే ఇట్లాంటి రాజకీయాలను ప్రోత్సహించవద్దు. జగన్ ముఖ్యంగా అట్లాంటి వాటికి దూరం ఉంటేనే మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వచ్చేసారి ఈయన కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది. ఇట్లాంటి రప్ప రప్ప నరుకుతాం అన్ని పనికిరాని చిన్న చిన్న పోరాళ్ళు, స్కూల్ పిల్లలు, కాలేజీ పోరాలు చేసుకునే విషయాలు అవి. దాన్ని పట్టుకొని ఈయన ఇంకా హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన రాజకీయంగా ఇంకా దిగజారిపోతున్నాడు.